ఓకే, లాస్ట్ వీడియోలో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అయితే మనం పెట్టుకెళ్ళి మన డోర్కి అయితే ఇన్స్టాల్ చేసామన్నమాట. ఆ వీడియోలో ఎప్పుడైతే మనం మన ఫింగర్ ప్రింట్ పెడతామో అప్పుడైతే డోర్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. ఇది దాని పార్ట్ 2 వీడియో అనుకోవచ్చు అనమాట. కొంచెం అప్గ్రేడ్ చేసాం. ఏంటంటే సేమ్ అదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ని మనం మన బైక్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట. ఇది కంప్లీట్లీ ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో అయితేని, ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో అయితే కాదు. ఒక ఫన్నీ థింగ్ కింద అయితే దీన్ని తీసుకోవాలి తప్ప దీన్ని అయితే పర్మనెంట్గా వాడదాం అనుకుంటే పనవదు. ఏదైనా ప్రాజెక్ట్స్లో గట్రా చేస్తే వర్క్ అవుద్ది, మంచి ప్రైజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇలా సెన్సార్ అనమాట ఇది. అండ్ సేమ్ కాంపోనెంట్స్ మన ఆర్డునో రిలే మాడ్యూల్. అండ్ ఇప్పుడైతే మీ అందరికి నా H2R చూపెడతాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడైతే బైక్కి కొన్ని కనెక్షన్స్ అయితే మాడిఫై చేయాలన్నమాట. ఏంటంటే మనం తాళం తిప్పినట్టే ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి 12 వోల్ట్ అవుట్పుట్ అయితే కావాలి బైక్ నుంచి. ఎందుకంటే మొత్తం ఈ సిస్టమ్ అంతా పవర్ అవ్వాలంటే మనకి 12 వోల్ట్ అవుట్పుట్ కంపల్సరీ ఉండాలి. ఇంకొక థింగ్ ఏంటంటే ఇంజిన్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది కదా, పవర్ స్టార్ట్ అంటారు కదా, ఆ బటన్ బైపాస్ అవుట్ చేయాలన్నమాట. ఆ బటన్కి బైపాస్ చేసి 2 వైర్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి బయటికి. ఎందుకంటే మనం ఫింగర్ ప్రింట్ పెట్టగానే రిలే యాక్టివేట్ అవుద్ది కదా, రిలే వైర్స్, ఈ వైర్స్ అన్నవి రిలేవి ఆ స్విచ్ ప్లేస్లో మనం కలపాలన్నమాట. ఈ 2 వైర్స్ వచ్చి మనం ఈ స్విచ్ని అయితే బైపాస్ చేసి కనెక్ట్ చేసిన వైర్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక 2 వైర్స్ ఉన్నాయి. ఇందులోంచి మనకి 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ ఈ 2 వైర్స్ మీకు ఎలా వర్క్ అవుతాయో చూపెడతాను. నార్మల్గా మన బైక్ ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను. ఇప్పుడు ఈ వైర్స్కి అయితే మనకి 12 వోల్ట్ పవర్ వస్తుంది. అండ్ ఈ వైర్స్ మనం ఎప్పుడైతే జాయిన్ చేస్తామో బైక్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. ఇదే మన బైక్ అనమాట. మనం ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్లన్నీ దీని మీదే చేయబోతున్నాం. అండ్ మొత్తం నేను సెటప్ అంతా సెట్ చేస్తాను. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆర్డునో పవర్ కేబుల్స్ అని చూపెట్టేశాను. అండ్ ఒకసారి దగ్గర రండి చూపెడతాను. మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. చూడొచ్చు, జస్ట్ టెంపరీగా మాత్రమే పెట్టాను. అండ్ ఈ స్విచ్ బైపాస్ చేసి ఆల్రెడీ కనెక్షన్స్ కూడా ఇస్తాను కింద. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం అనమాట. దీన్ని అసలు వర్క్ అవుతుందా లేదా, దీన్ని పర్మనెంట్గా కాకపోయినా టెంపరీగా ఏదైనా ప్రాజెక్ట్స్కి తీసుకెళ్లాలంటే వర్క్ అవుతుందా లేదా అన్నది అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తామో అప్పుడు మన ఆర్డునోకి అండ్ ఫింగర్ ప్రింట్ మాడ్యూల్కి గట్రా పవర్ వస్తుందని సేమ్ అనుకున్నట్టే పవర్ తెచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, మన ఫింగర్ ప్రింట్ సెన్సార్లో అయితే లైట్స్ వెలుగుతున్నాయి. ఎప్పుడైతే నేను నా తంబు పెడతానో అప్పుడు ఆటోమేటిక్గా బైక్ అన్నది స్టార్ట్ అవుద్ది అనమాట. చూడండి, ఓకే, ఫైనల్లీ మన బైక్ అయితే స్టార్ట్ అయిందనమాట. మనం అనుకున్నట్టు స్టెప్ బై స్టెప్ వచ్చింది చెప్పాలంటేని. చాలా మంది బైక్ను ఇప్పుడు ఎలా ఆఫ్ చేస్తావు బ్రో అని అడుగుతారు. నథింగ్, ఇలా తాళం కట్టేసి హ్యాండ్ లాక్ వేసుకుని పోండి తప్ప తాళం అయితే కంపల్సరీ ఉండాలి బైక్ అయితే అని. మాన్యువల్కి లేకుండా ఏది తయారవ్వకూడదు నన్ను అడిగితే, ఇది కంపల్సరీ ఉండాలి. అండ్ ఒకసారి మీకోసం ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి. ఎటువంటి బొంగులో ఫేక్ వీడియోలు అయితే లేవు. మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఇది మీకు చూస్తే మీకు ఎలా అనిపించవచ్చు, నేను ఎలా టెంపరీగా చేస్తాను అంతే. దీన్ని పెద్ద పట్టించుకోకండి. కీ పెడుతున్నాను అండ్ ఆన్ చేశాను. బైక్ పవర్ ఇగ్నిషన్ అయితే ఆన్ అవుద్ది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఆర్డునోలో లైట్స్ కూడా గ్లో అవుతున్నాయి. మళ్ళీ ఇంకొకసారి ఫింగర్ ప్రింట్ పెడుతున్నాను చూడండి. ఓకే ఓకే, చూసారు కదా మన బైక్ ఎలా స్టార్ట్ అయింది చూడొచ్చు. సారీ, పాత బైక్ కదా, కొంచెం అలా రేసింగ్ ఇద్దాం అనుకున్నాను, ఆగిపోద్దాం. ఈ వీడియోలో దీనికి ఎలా కోడ్ అప్లోడ్ చేయాలి, ఎలా థమ్స్ రిజిస్టర్ చేయాలన్నా చెప్పలేదు నేను. ఆ సినిమా అంతా పార్ట్ 1లో ఉంది. పార్ట్ 1 లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా బాగానే ఉంది, చూసారు. ఒక 2 lakh వ్యూస్ ప్లస్ వచ్చినాయి దానికి. పార్ట్ 1 చూస్తే మీకు ఇది ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది అనమాట. ఆ వీడియోలో మీరు ఫింగర్ ప్రింట్స్ ఎలా యాడ్ చేయాలి, కోడింగ్ ఎలా అప్లోడ్ చేయాలి అన్న స్టెప్ బై స్టెప్ డెడికేటెడ్గా చేశాను అనమాట. అది చాలా బాగా అర్థమవుద్ది ఆల్మోస్ట్ అందరికీ. బై ది వే, లాస్ట్ వీడియో అన్నది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ వీడియో అయితే కాదనమాట. దాంట్లో చాలా ఇన్కంప్లీట్ పార్ట్స్ అయితే ఉన్నాయి. కొంచెం మంది మన సబ్స్క్రైబర్సే కామెంట్ చేశారనమాట ఆ వీడియోలో. వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. బికాస్ అది చాలా మందికి నోటీస్ చేయలేదు ఆ పాయింట్స్ అన్నవి. అవి బేసిక్ పాయింట్స్ చెప్పాలంటేని. మనం బయట ఉన్నప్పుడు పవర్ పోయిందంటే మనం ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడు డోర్ ఎలా ఓపెన్ అవుద్ది బ్రో అన్నారు. దీనికైతే మనం దానికి ఒక ఇన్వర్టర్ అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇంకొక కామెంట్ ఏంటంటే, ఒకవేళ మనం లోపల ఉన్నప్పుడు బయట నుంచి ఫింగర్ ప్రింట్ పెట్టి ఎవరు ఓపెన్ చేస్తారని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలంటే మనం రిలేకి అయితే బైపాస్ చేయాలన్నమాట. ఒక పుష్ స్విచ్ అయితే మనం లోపల ఉండేలా పెట్టుకోవాలి. అవన్నీ నేను చేసి చూపెట్టలేదు వీడియోలో. ఒకవేళ అడిగితే చెప్దామనే వదిలేసాను అనమాట. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు.
అండ్ ఇంకొకసారి ఆన్ చేద్దాం ఫైనల్గా. యా, పర్ఫెక్ట్లీ వర్కింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ ఫింగర్ ప్రింట్ అన్న కాన్సెప్ట్ లేదా థీమ్, మీకు ఈ థీమ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇదే ఫింగర్ ప్రింట్ సిరీస్ నుంచి ఇంకొక పార్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా కమెంట్ చేయండి. మీన్స్ ఇదే ఫింగర్ ప్రింట్ డివైస్ నెట్కెళ్ళి ఇంకొక కాంపోనెంట్ లేదా ఇంకొక థింగ్ టీవీకి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి అన్న ఉంటే నాతో షేర్ చేసుకోండి ఐడియాస్. కంపల్సరీ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడు వెళ్ళి కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ చాలా ఇంపార్టెంట్ బిగులు, ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి కాబట్టి. ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఒక 10K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లెవెల్ వీడియో అనమాట. ఆ టైప్ వీడియో మన ఛానల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. డెఫినెట్లీ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు పక్కా, నేను అది హామీ ఇవ్వగలను. బికాజ్ లాస్ట్ లేజర్ వీడియో చూసారు కదా, దానికి వచ్చిన రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ కేటగిరీలో వీడియో అనమాట, అది చాలా బాగుంటుంది. డెఫినెట్లీ కంపల్సరీ 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీక్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.